హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లందరికీ ఆర్‌బీఐ ముఖ్య ప్రకటన ఈ రోజు నుండి అమలు పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశంలోని లక్షలాది మంది పెన్షనర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆర్‌బీఐ పెన్షన్ చెల్లింపులకు సంబంధించి కీలక నియమాలను సవరించి నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని రిటైర్ ఉద్యోగులకు, పెన్షనర్లకు సకాలంలో సులభతరంగా పెన్షన్ అందేలాగా చూడటమే ఈ మార్పుల యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది. పెన్షన్ చెల్లింపులు చేసే ఏజెన్సీలు తప్పనిసరిగా ఈ ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగానే వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత వారి జీవనానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పెన్షన్ పథకాలను అమలు చేస్తూ ఉన్నాయి. ఈ పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసే బాధ్యతను ప్రభుత్వాలు అధీకృత బ్యాంకులకు అప్పగిస్తాయి. ఈ మొత్తం ప్రక్రియ ఆర్‌బీఐ జారీ చేసే మాస్టర్ సర్క్యులర్‌లోని నియమ నిబంధనలకు లోబడి జరుగుతుంది. మరి ఆర్‌బీఐ మాస్టర్ సర్క్యులర్ అప్డేట్, అలాగే కీలక మార్పులు. ఇటీవల ఆర్‌బీఐ తన మాస్టర్ సర్క్యులర్ అప్డేట్ చేసింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌లకు సంబంధించి 8 నిర్దిష్ట సమస్యలను పరిష్కరించే దిశగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్పులు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా పరోక్షంగా వర్తించే అవకాశం ఉంది. ఆ కీలక మార్పుల వివరాలు ఇప్పుడు చూసుకున్నట్లయితే డీఆర్ కరువు ఉపశమనం తక్షణ చెల్లింపు. ప్రభుత్వం డీఆర్ రేట్లను పెంచిన వెంటనే ఆ సమాచారాన్ని బ్యాంకులు తమ పెన్షనర్ పంపిణీ చేసే శాఖలకు తక్షణమే చేరవేయాలి. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం వేచి చూడకుండా మెయిల్ లేదా ఫ్యాక్స్ గానీ, ఈమెయిల్ ద్వారా గానీ అ అనధికార అధికార సమాచారాన్ని అందినటువంటి అధికార సమాచారం లేదా సంబంధిత ప్రభుత్వ వెబ్‌సైట్‌ల నుంచి సమాచారం ఆధారంగా పెరిగిన డీఆర్‌ను వెంటనే లెక్కించి పెన్షనర్లకు చెల్లించాలి. డీఆర్ చెల్లింపుల్లో అనవసర జాప్యం అయితే జరగకూడదు. జీవన ప్రమాణ పత్రం, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ కూడా ఈ మేరకు సులభతరం చేసింది. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి ప్రతిసారి బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ జీవన ప్రమాణ్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఆన్‌లైన్‌లోనే లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. పెన్షన్ మంజూరు చేసే అధికారి కూడా ఈ ప్లాట్‌ఫార్మ్‌లో నమోదు చేసుకుంటే ఈ డిజిటల్ ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. ఇక మూడోది వయోవృద్ధులు, అశక్తులకు ఇంటి వద్దకే సేవలు. సూపర్ సీనియర్ సిటిజన్లు అంటే 70 ఏళ్లు పైబడిన పెన్షన్‌లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను వారి ఇంటి వద్ద నుండే సమర్పించే సౌలభ్యాన్ని బ్యాంకులు కల్పించాయి. గమనిక సాధారణ సూపర్ సీనియర్ సిటిజన్ అంటే 80 ఏళ్లకు పైబడిన వారు గానీ, మీరిచ్చిన సమాచారం ప్రకారం 70 ఏళ్లుగా పేర్కొంటున్నాము. ఇకపోతే దీర్ఘకాలికంగా వ్యాధిగ్రస్తులు, వికలాంగులు, తీవ్ర అనారోగ్య లేదంటే వైకల్యం లేదా ఇతర కారణాల వల్ల బ్యాంకులకు రాలేని స్థితిలో ఉన్న పెన్షనర్లు కూడా వారి నివాసాల వద్దకే వెళ్లి లైఫ్ సర్టిఫికేట్‌ను స్వీకరించి ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ బ్యాంకులకు ఆదేశించింది. కుటుంబ పెన్షన్ చెల్లింపు సరళీకరణ. ప్రాథమిక పెన్షనర్ మరణించిన సందర్భాల్లో పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పీపీఓలో పేర్కొన్న జీవిత భాగస్వామికి స్పౌస్‌కు కుటుంబ పెన్షన్ చెల్లించడానికి ప్రత్యేక కొత్త బ్యాంకు ఖాతా తెరవమని ఒత్తిడి అయితే చేయకూడదు. కుటుంబ పెన్షనర్ కోరుకుంటే ఇప్పటికే ఉన్న ఉమ్మడి ఖాతా లేదా వారి వ్యక్తిగత ఖాతాలో గూడా కుటుంబ పెన్షన్‌ను జమ చేయాలి. కొత్త ఖాతా తెరవాలనే నిబంధన ఏమీ లేదు. పెన్షన్ జమ అయ్యే సమయం. పెన్షన్ చెల్లింపు ఏజెన్సీలు ఇచ్చిన సూచనల మేరకు నిర్దేశిత తేదీల్లోనే పెన్షన్ మొత్తాన్ని బ్యాంకులు పెన్షనర్ల ఖాతాలో జమ చేయాలి. అదనపు లేదా తప్పుగా అంటే ఎక్కువ లేదంటే తప్పుగా చెల్లించిన చెల్లింపులకు రికవరీ. పొరపాటున పెన్షన్ గాని ఖాతాకు అధికంగా పెన్షన్ జమ అయినా లేదా అదనపు మొత్తాన్ని ఎలా రికవరీ చేయాలో తెలుసుకోవడానికి బ్యాంకులు సంబంధిత పెన్షన్ మంజూరు అధికారిని సంప్రదించాలి. ఒకవేళ బ్యాంకు లోపం వల్లే అధిక చెల్లింపు జరిగితే ఆ విషయాన్ని వెంటనే గుర్తించి పెన్షనర్ నుండి రికవరీలో జాప్యం చేయకుండా అదనపు నిధులను ప్రభుత్వానికి తిరిగి జమ చేయాలి. పెన్షనర్లు కూడా తమ అధిక మొత్తం అందినట్లుగా గుర్తిస్తే దానిని బ్యాంకుకు అప్పజేసి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. ఏడోది లైఫ్ సర్టిఫికేట్ రసీదు తప్పనిసరి. పెన్షనర్ల నుండి భౌతికంగా లైఫ్ సర్టిఫికేట్ స్వీకరించినప్పుడు బ్యాంకులో తప్పనిసరిగా సంతకంతో కూడిన రసీదునివ్వాలి.
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన వారికి డిజిటల్ రసీదును ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా అందించాలి. చెల్లింపుల జాప్యానికి పరిహారం. పెన్షన్ లేదా బకాయిల చెల్లింపులో నిర్దేశిత తేదీ కంటే జాప్యం జరిగితే అందుకు బాధ్యత వహించే బ్యాంకులు పెన్షనర్లకు నష్టపరిహారాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిహారాన్ని ఆలస్యమైన కాలానికి సంవత్సరానికి 8% వడ్డీ చొప్పున లెక్కించి పెన్షనర్ ఖాతాలో ఆటోమేటిక్‌గా జమ చేయాలి. దీనికోసం పెన్షనర్లు ఎలాంటి క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక 9 అనారోగ్యం లేదా అశక్తి పెన్షన్‌ల నగదు విత్‌డ్రా. తీవ్ర అనారోగ్యం లేదా అశక్తత కారణంగా బ్యాంకు శాఖకు రాలేని, సంతకం చేయలేని, వేలిముద్ర వేయలేని పెన్షనర్లకు పెన్షన్ నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఆర్‌బీఐ ప్రత్యేక మార్గదర్శకాలనైతే ఇచ్చింది. ఇలాంటి సందర్భాల్లో ఇద్దరు సాక్షుల సమక్షంలో బ్యాంకు తన అధికారిని పెన్షనర్ నివాసానికి పంపితే విత్‌డ్రాయల్ ఫామ్, చెక్కుపై పెన్షనర్ వేలిముద్ర, గుర్తు తీసుకునే ఏర్పాటు చేయాలి. ఆ సాక్షులలో ఒకరు బాధ్యతాయుతులైన బ్యాంకుకు సిబ్బంది అయి ఉండాలి. ఆర్‌బీఐ తీసుకున్న ఈ చర్యలు పెన్షన్ చెల్లింపుల ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటు పెన్షనర్ల సౌలభ్యాన్ని, హక్కులను కాపాడటానికి ఉద్దేశించినవి. పెన్షనర్లు ఈ నూతన నియమాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా తమకు అందాల్సిన ప్రయోజనాలను సకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పొందగలరు.